నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు అజ్ఞాతవాసంలోకి ప్రవేశించే ముందు ఆయుధాల్ని సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉంచి ఏ కారణం చేత కూడా అవి ఇతరుల చేత గుర్తింపబడకూడదనేటటువంటి జాగ్రత్తతో ఇది 100 సంవత్సరములు నిండి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మా అమ్మ యొక్క కళేబరం దహన సంస్కారము కాకుండా ఖనన సంస్కారము కాకుండా ఇలా ఒక చెట్టుకి వ్రేలాడగట్టడం అనేటటువంటిది చాలా కాలంగా మా వంశంలో ఉన్నవారి చేత అనుష్ఠింపబడుతున్నటువంటి ఆచారం. ఆ కారణం చేత మేము కూడా ఇలాగే మా అమ్మగారి విషయంలో ప్రవర్తించడం జరిగిందని పెద్దగా గొంతెత్తి అరిచి చుట్టుపక్కల ఎవరైనా ఆ మాట వింటారా, అటువైపుగా వస్తారా అని పరిశీలించి అసలు ఆ జమ్మి చెట్టు కిందకి సాహసం చేసి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత తమ అజ్ఞాతవాసానికి ఏ విధమైనటువంటి ప్రతిబంధకము కలగదు అనేటటువంటి విశ్వాసాన్ని పొంది తదనంతరము కంకుభట్టు అన్న పేరుతో విరాట మహారాజు గారి యొక్క కొలువులోకి ప్రవేశించినటువంటి విశేషాన్ని గురించి నిన్నటి రోజున మీకు వివరించడం జరిగింది. అయితే మరి ధర్మరాజు గారు ఆయుధాలని పట్టుకెళ్ళి జమ్మి చెట్టు మీద పెట్టడం వరకు బాగానే ఉంది, కానీ ఇది 100 సంవత్సరములు నిండి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మా అమ్మ యొక్క కళేబరం అని చెప్పడంలో అబద్ధం ఆడినటువంటి దోషం అంటదా ఆయనకి? అది అబద్ధం కాదా అంటే, యక్ష ప్రశ్నలకి ధర్మరాజు గారు జవాబులు చెప్పినప్పుడు నేను మీకు 2 విషయాలు ప్రతిపాదించడం జరిగింది. ధర్మములన్నింటిలోకి గొప్పదైనటువంటి ధర్మం అహింస. అహింసా పరమో ధర్మ అని. అహింస అంత గొప్ప ధర్మం అవడానికి కారణం కేవలముగా కర్మయందు ఒక ప్రాణిని శిక్షించకుండా ఉండడము అన్న నిగ్రహ శక్తి చేత కాదు, సమస్త భూతముల ఎందున్నటువంటి ప్రేమ వలన వాటికి అపకారము చేయడు. కాబట్టి ధర్మములలో అహింస సర్వోత్కృష్టమైన ధర్మమైంది. అలాగే సత్యాన్ని పలికినప్పుడు కూడా ప్రధానమైన కారణం ఏమవుతుంది అంటే అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి ప్రేమ కారణమవుతుంది. సత్యం వద అంటే ఎవరేమైపోయినా నిజం చెప్పమని కాదు అని మీకు నేను అన్వయం చేసి చూపించాను. ఆర్తితో ఉన్న వాళ్ళని ఆదుకునేటప్పుడు వాళ్ళకి మనం ఆశ్రయం ఇచ్చినా వాళ్ళని బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు వచ్చి ఎవరిని వాళ్ళు తరుగుతున్నారో వాళ్ళు మీ దగ్గర ఆశ్రయం పొందారా అని అడిగితే అవును ఆశ్రయం పొందారు అని సత్యం చెప్పి వాళ్ళు బాధపడడానికి కారణం కావడం కన్నా మీరు ఎవరిని తరుగుతున్నారో వారిటు రాలేదే అని అబద్ధం చెప్పినా దాని వలన వాళ్ళకి అసత్య దోషం రాదు. కారణం ఆర్తత్రాణ పరాయణత్వం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేటటువంటి ప్రేమ ప్రధానమైనటువంటి కారణములై వారు వాచికంగా అబద్ధం చెప్పినా దాని వలన వాళ్ళకి అనృత దోషం రాదని, అది సత్యము కిందకే వస్తుందని మీకు రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి హనుమతో మాట్లాడినటువంటి సందర్భంలో రాక్షసులు ఆమెని వచ్చి ప్రశ్న వేసినప్పుడు యూయమేనాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాజాన్ విజానాతి రసంశయ అని చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరణలుగా చూపించడం జరిగింది. ఇక్కడ ధర్మరాజు గారి పరిస్థితి కూడా అంతే. ధర్మరాజు గారు ఒక పెద్ద సత్యాన్ని ఆచరించాలి. ఏమిటి ఆయన చేయవలసిన పెద్ద సత్యాచరణము అంటే ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. జూదంలో ఓడిపోయిన తరువాత అది కపట జూదమా ఇంకొకట వదిలిపెట్టండి, అక్కడ ప్రతిజ్ఞ ఏమి అంటే 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ 13 సంవత్సరములు ఏ ప్రతిజ్ఞ చేసి వచ్చాడో ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి. ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి అంటే కేవలము భౌతికంగా వాళ్ళు దాక్కోవడమో వాళ్ళు వేషాలు మార్చడంతోటో అది పరిపూర్ణం కాదు. వాళ్ళ ఆచూకీ తెలియచేయడానికి ప్రధాన సాధనములు వాళ్ళ ఆయుధములు. అవి కూడా గోప్యంగా ఉండాలి. వాటికి అధిదేవతలు ఉన్నారు కాబట్టి వాటిని ప్రసన్నం చేసుకున్నాడు. చేసుకుని తన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, ప్రధానమైన సత్యము ఏదుందో, ఏది తాను
సాధించాలో అటువంటి సత్యమును తాను సాధించడం కోసం అక్కడ తల్లి మరణించింది అని చెప్పి ఏదో కళేబరాన్ని తీసుకొచ్చి చెప్పినా అది అసత్యము కిందకి రాదు. పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యము పలికినా అది అసత్యము కింద శాస్త్రమునందు పరిగణింపబడదు. పైగా అది ఆయన ఎవరిని మోసం చేయడానికో ఎవరి మీదో ద్వేషభావంతోటో చేసినది కాదు. తాను చేసినటువంటి ఒక ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడం కోసం తాను తీసుకున్న జాగ్రత్త. అందుకే అది ఆపద్ధర్మం అవుతుంది, కానీ అసత్య దోషము ఆయన యందు అన్వయమయ్యేటటువంటి అవకాశం ఉండదు. అన్నీ తెలిసున్న మహాత్ముడు కాబట్టే ధర్మరాజు గారు ఆ విధంగా జాగ్రత్త తీసుకుని కంకుభట్టు అన్న పేరుతో ఆ విరాట మహారాజు గారి యొక్క ఆస్థానంలో ఆశ్రయాన్ని పొంది అజ్ఞాతవాస కాలాన్ని పూర్తి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. మిగిలినటువంటి నలుగురు సోదరులు ద్రౌపదీదేవి కూడా అక్కడ ఆశ్రయం పొంది వారికి ఉచితమైనటువంటి వేషములలో వారు ప్రవేశించినటువంటి కొంతకాలానికి పైకి కనపడని ఒక ధార్మికమైన సమస్య ఉత్పన్నమైంది. ఏమిటా సమస్య అంటే, ఒకానొకప్పుడు వివిధ దేశములు తిరుగుతూ ఒక గొప్ప మల్లయుద్ధ యోధుడు ఆ విరాట నగరానికి వచ్చాడు. విరాట మహారాజు గారు సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయన మహారాజు గారి దగ్గరికి వచ్చి, నేను అనేక దేశములను పర్యటించాను, ఎందరో మల్లయోధులు నాతో యుద్ధం చేశారు, కానీ నన్ను గెలిచినవాడు లేడు, నాతో సమానంగా యుద్ధం చేసినవాడు లేడు. నాకు అలా యుద్ధాన్ని వేడుకగా కల్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతూ మీ రాజ్యానికి వచ్చాను. నాతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వీరుడు మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నాడా అని ఒక పెద్ద సవాలు విసిరాడు. ఇప్పుడు దాన్ని స్వీకరించాలి మహారాజు, లేకపోతే అది రాజ్యం యొక్క ప్రతిష్టకి భంగం. కానీ యథార్థానికి ఆ సమయంలో విరాట మహారాజు గారి యొక్క కొలువులో ఆ వచ్చినటువంటి మల్లయోధుడితో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడన్న విషయం విరాట మహారాజు గారి యొక్క స్ఫురణలో కూడా లేదు. అంటే భీముడు ఉన్నాడు, వలలుడన్న పేరుతో ఉన్నాడు, ఆయన మల్లయుద్ధం చెయ్యగలడు, ఇవన్నీ అంత గొప్పగా ఆయనకి జ్ఞాపకము లేవు. అంతకుముందు ఆయన చూసినవాడని చెప్పడానికి ఆధారాలు లేవు. అందుకని అది ఆయనకి స్ఫురించలేదు. ఆయన ఆలోచన ఎంతవరకు వెళ్ళింది అంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి మల్లులు, ఇంత శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ వరకు ఆలోచించాడు. వెంటనే ఎవరిదైనా పేరు చెప్పి ఆయనని పిలిపించండి, ఆయన ఇతనితో యుద్ధం చేస్తాడు, ఇతన్ని ఓడించి రాజ్య గౌరవాన్ని నిలబెడతాడు అనడానికి ఆయనకి ఏ పేరు స్ఫురించలేదు. స్ఫురించనప్పుడు నిన్ను ఓడించగలిగినటువంటి మల్లయోధుడు మా సామ్రాజ్యంలో లేడు, కాబట్టి ఈ విషయంలో నువ్వే గొప్పవాడివి, మా దేశం పలుపున ఓటమిని అంగీకరిస్తున్నాం అని ఒక మహారాజు అనడం అంటే అది ఆ దేశ గౌరవం భంగం అవడం, ఆ దేశ ప్రతిష్ట దిగజారడం. ఇప్పుడు ధర్మరాజు గారు అక్కడే ఉన్నాడు. ఆయనకి తెలుసు తన తమ్ముడు భీమసేనుడే అక్కడ వలలుడుగా ఉన్నాడు అని. భీమసేనుణ్ణి ఓడించగలిగినటువంటి గొప్ప మల్లయోధుడు ఏం కాదు వచ్చినవాడు. కానీ తాను జాగ్రత్త తీసుకుని ఇప్పుడు వలలుడు బయటికి రావడం, యుద్ధం చేయడం మంచిదా అని ఆలోచించి ముందు మన వ్యక్తిగతమైనటువంటి సంక్షేమానికి ఇది ఇబ్బంది కల్పిస్తుంది, అజ్ఞాతవాసం భంగమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నో దేశాలలో మల్లుల్ని ఓడించినటువంటి ఒక మహావీరుణ్ణి విరాట నగరంలో ఎవరో ఒక యోధుడు మట్టు పెట్టేట, ఓడించేట అని తెలిస్తే వైరివీరులకు మన ఉనికిని తెలుసుకోవడానికి ఒక ఆధారం అవుతుంది. విరాట మహారాజు గారి యొక్క దేశ ప్రతిష్ట పోతే మనకెందుకు, విరాట మహారాజు గారి గౌరవం పోతే మనకెందుకు, మన పబ్బం గడిచిపోతే మనకి చాలు అనుకుంటే ధర్మరాజు గారు వలలుడు గురించి ప్రస్తావన చెయ్యకుండా నిశ్శబ్దంగా ఊరుకోవచ్చు. ఎవరి గౌరవం పోతుంది? విరాట మహారాజు గారి గౌరవం పోతుంది. ఏ దేశ ప్రతిష్ట పోతుంది? మత్స్య దేశ ప్రతిష్ట పోతుంది. తానేం ఆ దేశానికి ప్రభువు కాడు, తాను ఆ దేశవాసి కాడు, ప్రస్తుతం ఆయన రాచరికంలో లేడు, కాబట్టి ఆయన మిన్నకుండొచ్చు. తన యొక్క ప్రయోజనాన్ని ఒక్కదాన్నే ఆయన ఆలోచించవచ్చు, కానీ అది ధర్మరాజు గారి యొక్క ధర్మం కాదు. తాను ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తన క్షేమం కన్నా, తన యొక్క అవసరం కన్నా
దేశము యొక్క క్షేమానికి, దేశం యొక్క ప్రఖ్యాతికి, దేశం యొక్క గౌరవానికి పెద్దపీట వేశాడు. విరాట మహారాజు గారి యొక్క గౌరవం నిలబడడం ప్రధానంగా ఆలోచించాడు. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేశముతో కాలముతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సిద్ధాంతమే అన్వయం. ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆలోచించాలా, దేశము యొక్క గొప్పతనాన్ని ఆలోచించాలా అన్న సమస్య ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి ప్రతిష్ట కన్నా సమాజ ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట గొప్పవి. దానికోసం అవసరమైతే వ్యక్తి తనకి సంబంధించినటువంటి క్షేమాన్ని కూడా పణంగా పెట్టగలిగినప్పుడే రాజ్యము నిలబడుతుంది. ఎక్కడో సరిహద్దులలో ఉన్నటువంటి సైనికులు ఒక్కొక్కసారి తమ తమ కుటుంబాలకి సంబంధించినటువంటి యోగక్షేమాల విషయంలో కూడా దూరంగా ఉంటూ, అసలు కనుక్కోవడానికి కూడా అవకాశం లేనంత దూరంలో ఉండి రాత్రింబవళ్ళు కష్టపడి పోరాటం చేసి ఒక్కొక్కసారి చాలా మంచి వయస్సులో ఉండగా ప్రాణములను విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి ఈ దేశము యొక్క సమగ్రత, ఈ దేశము యొక్క గౌరవం, ఈ దేశము యొక్క రక్షణ నిలబడుతున్నాయి. అటువంటి దాని జోలికి ఎవరెడతారని ఎవరి మానాన వాళ్ళు వెళ్లకుండా ఊరుకున్నారు అనుకోండి, అప్పుడు దేశం అనేటటువంటి దాని గౌరవం ఎలా నిలబడుతుంది? అందుకే వ్యక్తి క్షేమమా, వ్యక్తి గౌరవమా, వ్యక్తి యొక్క క్షేమమా, లేక సంఘము యొక్క క్షేమము, సంఘము యొక్క గౌరవము, లేదా దేశము యొక్క ప్రతిష్ట అన్న రెండిటి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తి ప్రయోజనం కన్నా సమాజ ప్రయోజనమే గొప్పది. అందుకే అసలు నిజంగా బయలుదేరుతున్నప్పుడు ధర్మరాజు గారు ఆయుధాలతో చెప్పిన మాట ఏమిటి? మా వాడి యందు ఉద్రేకం ఎక్కువ, అందున ధార్తరాష్ట్రుల పేరు చెప్తే మరింత తొందరగా ఆవేశానికి లోనవుతాడు. మీరు ఎట్టి పరిస్థితులలో భీముడికి మాత్రం కనపడకండని చెప్పినటువంటి ధర్మరాజు గారే ఇప్పుడు విరాట మహారాజుతో మన రాజ్యంలోనే ఒక గొప్ప మల్లయోధుడు ఉన్నాడు, ఆయనని పిలిచి ఈ మల్లయోధుడితో యుద్ధం చేయించండి, ఇతన్ని ఆయన మట్టు పెట్టగలడని చెప్తున్నాడు. అంటే దీని వలన ఎక్కడైనా ఏదైనా ప్రమాదం ఏర్పడదు అని చెప్పడం ఎలా సాధ్యం? తన వరకు తాను అలా సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో కీచకుణ్ణి చంపినట్టు అదేం రహస్యంగా ఓ గదిలో జరుగుతున్నటువంటి విషయం కాదు. రాజ్యసభలో అనేక మంది మధ్యలో జరుగుతోంది. పైగా ఇన్ని దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి ఒక మల్లయోధుడు మధ్య దేశంలో ప్రవేశించి విరాట నగరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వంటలు చేసేటటువంటి ఒక వ్యక్తి, ఇతపూర్వం ధర్మరాజు గారి దగ్గర మల్లయోధుడిగా ఉన్నవాడు ఇప్పుడు ఈ వచ్చిన మల్లయోధుణ్ణి చంపాడు అన్న వార్త బయటికి వెళ్ళింది అనుకోండి, పాండవుల యొక్క ఉనికి బయటపడడానికి అదొక అవకాశమై తీరుతుంది. కానీ ధర్మరాజు గారి ధైర్యం అంతా ఏమిటి అంటే, తాను ధార్మికమైనటువంటి పథంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, తన క్షేమం కన్నా దేశక్షేమానికి పెద్దపీట వేసినప్పుడు దేవతానుగ్రహం తన్ని కాపాడి తీరుతుంది. తాను ధర్మాన్ని పట్టుకుని ఉండగా తాను చెనకబడడం అనేటటువంటిది జరగదు. ధర్మమునందు పూనిక అన్నది అంత గొప్పది. ఆ పూనిక కలిగిన వాడు కాబట్టే ధర్మరాజు గారు మహాభారతంలో అంతటి మహానుభావుడు కాగలిగాడు. అందుకే విరాట మహారాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వీనికి మార్కొనజాలెడు దానికి తగువాని ధర్మతనయుని పురిలో నానా నియుద్ధలంపటు నేనొక్కని కంటి నిపుణుడిందుల కతడున్. ఓ విరాట మహారాజా, నేను ధర్మరాజు గారికి స్నేహితుణ్ణి అని మీతో మనవి చేశాను కదా, ఆ ధర్మరాజు గారి నగరంలోనే ఒక గొప్ప మల్లయోధుడు ఉన్నాడు. ఆ మల్లయోధుడు ఇప్పుడు మీ దగ్గర వలలుడు అన్న పేరుతో వంటలవాడిగా ఉన్నాడు. ఆ వలలుడని పేరుతో వంటలవాడుగా ఉన్నటువంటి ధర్మరాజు గారి ఆస్థానంలో పనిచేసినటువంటి మల్లయోధుణ్ణి పిలిస్తే తప్పకుండా ఇతని విషయంలో జవాబు చెప్పగలిగినటువంటి వాడు, ఇతనికి సరి అయినటువంటి ప్రతికృతి చెయ్యగలిగినటువంటి వాడు, విశేషించి దేశ గౌరవం నిలబెట్టగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకి కబురు చేయండి అన్నాడు. అంటే నిజానికి ఇప్పుడు రంగంలోకి వలలుణ్ణి ప్రవేశపెట్టింది ఎవరు? ధర్మరాజు గారే. ఆయన ధర్మాచరణ మీద ఆయనకి అంత నమ్మకం.
సరే వలలుణ్ణి తీసుకొచ్చారు. ఆయన బహుజాగ్రత్త పరుడు. భీముడు అంత తొందరపడే వ్యక్తి కాదు అని విరాట పర్వంలోనే అనేక సందర్భాల్లో నిరూపణమవుతుంది. అందుకే ఆయన యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది. అందులో మల్ల యుద్ధం అంటే మరీ సంతోషం. చాలా రోజులైంది యుద్ధం చేసి. ఇన్నాళ్లకి మళ్ళీ ఒక గొప్ప మల్లయోధుడు దొరికాడు. అందున అన్నగారి అంగీకరిస్తున్నాడు. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు. ఒకటి, ఓడించి వదిలిపెట్టడమా, నేను ఓడిపోయానని మిగిలిన దేశాలకి వెళ్ళి చెప్పినప్పుడు ఒక్కడి చేతిలోనే ఓడిపోయానని చెప్పడానికి, నోరెత్తడానికి ఇక అవకాశం లేకుండా శాశ్వతంగా మట్టు పెట్టేయడమా? ఏది చెయ్యాలి? ఎందుకంటే ఇన్నిసార్లు గెలుపొందినవాడు ఒక్కసారి ఓడిపోయాడు అనుకోండి, అదే ప్రశ్న గుచ్చి గుచ్చి వేస్తారు అతన్ని. ఇన్నాళ్ళు ఎక్కడ గెలిచావని అడగరు, ఇప్పుడు ఎవరి చేతిలో ఓడిపోయావని అడుగుతాడు. ఎవరి చేతిలో ఓడిపోయావు? అంత బలవంతుడు ఎలా అయ్యాడు? ఓ వంట చేసే వ్యక్తిలో అంత బలం ఎలా ఉంది? నిన్ను ఎలా పడగొట్టాడు అని. అందులో తిక్కన గారి విరాట పర్వంలో వర్ణించినటువంటి మల్లయుద్ధం, ఆయన మహానుభావుడు రాజాస్థానాల్లో పనిచేశాడు కాబట్టి ఆ పట్లు అవి అంత గొప్పగా వర్ణించారు. ఈయన బయటికి వెళ్ళి ఎక్కడైనా నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం వస్తుంది. అక్కడ తను తీసుకోవలసిన జాగ్రత్తలో జాగ్రత్త తీసుకోకుండా గాలిలో దీపం పెట్టి ఈశ్వరుడు కాపాడాలనకూడదు. అక్కడ తను తీసుకోవలసిన జాగ్రత్త ధర్మరాజు తీసుకోవాలి. దేశక్షేమం విషయంలో వ్యక్తిక్షేమాన్ని పణంగా పెట్టడం ధర్మం కనుక ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ధర్మరాజు గారి యొక్క అద్భుతమైనటువంటి ధర్మాచరణ ప్రౌఢి. అందుకే పైకి భీమసేనుడితో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే వచ్చినటువంటి మల్లయోధుణ్ణి చూసి యుద్ధం చెయ్యమన్నప్పుడు భీమసేనుడిలో ఒక పొంగు కనపడిందో ధర్మరాజు గారు గమనించాడు. ఇతన్ని ఓడించి వదలాలా, చంపేయాలా, ఏం చేయాలి? భీముడు తనంత తాను నిర్ణయం చేసుకోవాలి. బహుదూరం ఆలోచించగలిగిన వాడు భీమసేనుడు. అంత గొప్పగా ఆలోచించి చెప్పగలిగిన వాడు ధర్మరాజు గారు. విరాట మహారాజుతో అయితే స్పష్టంగా మాట్లాడాడు, భీముడితో మాట్లాడలేదు. భీముడి వంక తిరిగి ఒక కనుసైగ చేశాడంతే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఒక మౌన వ్యాఖ్య, ఒక సంజ్ఞ చేశాడు. ఏమిటది అంటే, నిన్ను అతనితో మల్లయుద్ధం చెయ్యి అని నేను అనుమతించడంలో అర్థం ఓడించమని కాదు, ఇక వాడు బ్రతికుండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు భీముడు ఆ వచ్చినటువంటి యోధుడితో కలియబడ్డాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. భీమసేనుడు గుద్దినటువంటి పిడిగుద్దుల వలన వాడు మరణించాడు అని చెప్పడం పెద్ద విశేషం కాదు. అవతల వ్యక్తి మరణించాడు కాబట్టి చాలా వరకు సమస్య తరిగిపోయింది. ఎందుకనంటే ఇన్ని చోట్ల గెలిచిన వాడు ఒక చోట ఓడిపోతే ఇతరుల మాట ఏమో కానీ అతని దృష్టే ముందు ఓడించిన వాడి మీద ఉంటుంది. అతను ఎవరో తెలుసుకోవాలని, అతనెక్కడ విద్యాభ్యాసం చేశాడని, అతనికి గురువెవరని, ఎవరి దగ్గర ఇంతకుముందు మల్ల యుద్ధం చేశాడని, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అది ప్రమాదహేతు. అందుకని అసలు అటువంటి అవకాశాలకి శాశ్వతంగా తలుపులు మూసేశాడు. ఆ విధంగా ఒకవైపు దేశ ప్రతిష్ఠ నిలబెట్టాడు, ఒకవైపు మహారాజు గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు. తాను ఏ రాజ్యంలో ఉండి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుంటున్నాడో ఆ దేశం యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. అంతేకాని వ్యక్తి గౌరవానికి, వ్యక్తి క్షేమానికి పెద్దపీట వేసి దేశ గౌరవం భంగమైపోయినా సరే ఊరుకున్నవాడు మాత్రం ధర్మరాజు గారు కాదు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. అందుకే అసలు మీరు ఎక్కడా వినని మాటలన్నీ ఈ దేశంలో కనపడుతుంటాయి. యుద్ధము అన్నారనుకోండి, శత్రువు దొరికితే చంపి అవతల మారేయడమే. యుద్ధము అన్న తర్వాత ప్రశాంతంగా చేయండి, పద్ధతిగా చేయండి, ఎక్కడా నియమాలు తప్పకండి అని చెప్పడం సాధ్యం అవుతుందా? అదేమన్నా ప్రశాంతంగా ప్రవచనం చేయడమా, కూర్చుని ఏమైనా పుస్తకం రాసుకోవడమా? యుద్ధం చేయడం అంటేనే అదుపు తప్పిపోవడం, ఆత్మరక్షణ. అందులో యుక్తాయుక్త విచక్షణలే ఉండవు. కానీ ఈ ఒక్క దేశంలోనే యుద్ధానికి ముందో విశేషణ ఉంది, ధర్మయుద్ధం. యుద్ధం చేస్తే ధర్మం కోసం, యుద్ధం చేస్తే ధార్మికంగా. అధార్మికంగా యుద్ధం చేస్తే ద్రోణాచార్యుల వారినైనా సరే అలాగే రాసేశారు భారతంలో అభిమన్యు విషయాన్ని. అంతేగాని వెనకేసు రాలేదు.
యుద్ధం కూడా అంత ధార్మికంగా. దొరకక దొరికిన శత్రువు చేతికి చిక్కితే ఎడంచేత్తో జుత్తు పట్టుకుని కుడి చేతితో కత్తి ఎత్తి కంఠం మీద నరికే సమయంలో సూర్యాస్తమైందని నగారా మోగితే అలా వదిలి వెళ్ళిపోయారు తప్ప ఎవరికి తెలిసి వచ్చిందని నరకలేదు. అది ఈ దేశం గొప్పతనం. యుద్ధాలు కూడా ధర్మం కోసం జరిగాయి, యుద్ధం కూడా ధార్మికంగా జరిగింది. అందున అటువంటి వాటిలో దిట్టైనటువంటి మహానుభావుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, రాశీభూతమైన ధర్మం. అటువంటి ధర్మరాజు గారు ఎలా ప్రవర్తించాడు అన్నది కేవలముగా భూతకాలములో ఏదో జరిగిపోయిన కథ అని చదవడం కోసమైతే ఇంత కష్టపడి వ్యాసుల వారు ఇవ్వక్కర్లేదు. దాన్ని కవిత్రయం మళ్ళీ తెలుగులో రచన చెయ్యక్కర్లేదు. దాన్ని కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఇలా ప్రవచనాలుగా చెప్పుకోవడం, ఆ గ్రంథాలు కొని చదువుకోవడం, చదవకపోయినా దాని మీద ఓ తులసిదళమో పువ్వో ఉంచి కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవడం చెయ్యవలసిన అవసరాలు ఉండవు. ఎందుకంటే అవి జీవితాల్ని తరింపచేసి జీవితాలు పండేటట్టు, సమాజాన్ని శాంతియుతంగా ఉండేటట్టు చేయగలిగిన గ్రంథములు అవి. గొప్ప రాచబాట వేస్తాయి మనిషి జీవితానికి, అవి మార్గదర్శిగా నిలబడతాయి. అందుకే ధర్మరాజు గారు అక్కడ అంత గొప్పగా ప్రవర్తించి మహాభారతంలో సమాజానికి అంతటికీ కూడా దార్శనికుడై నిలబడ్డాడు. అయితే ప్రతివారి జీవితంలో కూడా సమస్య అనేటటువంటిది రాకుండా ఉండదు. సమస్య అనేటటువంటిది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అసలు సమస్య రాకుండా ఉన్నటువంటి జీవితం ఉండదు. ఒకవేళ ఏ సమస్య లేదనుకోండి, అసలు మనిషికి అంత ప్రశాంతత ఉండదు. నాకు ఏ సమస్య లేదు అని ఎవరు ఒప్పుకోరు. మనిషి జీవితంలో ఒప్పుకోలేనివి రెండు. మనిషి ఉన్నా ఒప్పుకోనిది ఒకటి, మనిషి రెండు లేవంటే ఒప్పుకోడు. ఏ సమస్య లేదు అన్నారనుకోండి, ఏ సమస్య లేకపోవడమే పెద్ద సమస్య. అందరూ తినేస్తున్నారు ఖాళీగా ఉన్నావు కదా అని అంటాడు. సమస్య లేదంటే ఒప్పుకోడు, సమస్య ఉందంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. అయ్యా మీకు తెలియదండి ఆ విషయం అన్నారనుకోండి, కోపం వస్తుంది. నీకు తెలుసా అంటాడు. నీకు సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, నీకు ఏ సమస్య లేదంటే ఒప్పుకోడు. ఏ సమస్య లేకపోవడమే పెద్ద సమస్యగా చూస్తారు కొంతమంది. అయితే లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. మీకేమండి పట్టిందల్లా బంగారం అన్నారనుకోండి, అబ్బే ఏదో పెద్దవాళ్ళు బోలెడు తరాల నుంచి చేస్తున్నాను కానండి వ్యాపారం, ధర్మ వడ్డీ రావట్లేదంటే. అంతేగాని అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయండి, ఇంటి నిండా బంగారం ముద్దలే అని చెప్తారా ఎవరన్నా? లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. సమస్యలు లేవంటే ఎవరికి వాళ్ళే ఒప్పుకోరు. ఏదో సమస్య నాకు ఉందనుకుంటాడు. కాబట్టి సమస్య లేకపోవడం ఉండదు, కానీ సమస్యని అధిగమించడంలో వివేకం ఉంటుంది. సమస్యని అధిగమించడంలో ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడిన వాడు ఎవరు ఉంటాడో వాడి జీవితం యుగంతో సంబంధం లేకుండా నిలబడిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ధర్మాన్ని వదిలిపెట్టేశారనుకోండి, ఉత్తర క్షణంలో పరిష్కారం లభించి కథ పూర్తయిపోతుంది, సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి వదిలిపెట్టేసి వాలితో స్నేహం చేసేశాడు అనుకోండి, అయిపోయింది రామాయణం. ఎందుకంటే వాలి రావణాసురుడిని 4 సముద్రాల్లో ఉంచాడు. ఈయన పిలిస్తే ఆయన పరిగెత్తుకొస్తాడు, సీతమ్మని ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో ఎందుకు స్నేహం చేయలే? వాలితో స్నేహం చేస్తే భార్య వస్తుందని తెలిసినా ధర్మాన్ని అనుష్ఠించని వాడితో స్నేహం చేసి నా భార్యని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చంపి, అవసరమైతే తర్వాత సుందరకాండ యుద్ధకాండ జరిగి ఆలస్యమైనా పర్వాలేదు, అప్పుడే నేను నా భార్యని పొందుతానన్నాడు. అంటే వ్యక్తిగతమైన అవసరం ఉత్తర క్షణంలో తీరిపోవడమా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ప్రయాణం చేసి చాలా ఆలస్యంగా కష్టాలు పడైనా సరే నిలబడి పరిష్కారాన్ని సాధించుకోవడమా? అంటే ఆ ఘర్షణకి లోనైనా సరే, ఒరిపిడికి లోనైనా సరే, కష్టపడ్డా సరే ధర్మాన్ని వదలకుండానే ఫలితాన్ని సాధించుకుంటాడు. తప్ప ధర్మాన్ని వదిలి నాకు ఫలితాలు అక్కర్లేదు అని నిలబడగలిగినటువంటి అకుంఠితమైన నమ్మకం కొంతమందికి ధర్మమునందు ఉంటుంది.
అది సామాన్యమైన విషయం కాదు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్య. అందుకే అంత తిరుగులేని విశ్వాసం ధర్మం మీద ఉండాలి. అంత నమ్మకం ఉన్న వాళ్ళల్లో మహానుభావుడు అగ్రగణ్యులైన వారిలో ఒకడు ధర్మరాజు గారు. అటువంటి వారి జీవిత చరిత్రలు ఒక కాలంలో వచ్చిన అవి ఆ యుగంతో పరిసమాప్తం కావు. వాటికి కాలంతో సంబంధం ఉండదు. ఇప్పుడు ద్వాపర యుగంలో జరిగిన కథ కావచ్చు, తర్వాత కలియుగం వచ్చేసింది. అయినా ధర్మరాజు గారు అన్న పేరు లోకంలో వినపడుతూనే ఉంటుంది. ఎందరో తమ బిడ్డలకి ధర్మరాజు అని పేరు పెట్టుకుంటారు. భారతం చెప్తారు ధర్మరాజు గారిలా బ్రతకరా అంటారు. అంటే ఉరిపిడికి గురైనా సరే ధర్మాన్ని పట్టుకో తప్ప ధర్మాన్ని వదిలిపెట్టి ఒరిపిడి దూరంగా ఉంటుందని తత్కాల ప్రయోజనంగా ఫలితాన్ని సాధించే ప్రయత్నము మాత్రము చెయ్యవద్దు. ఇది వాళ్ళ జీవితాల్ని ప్రకాశవంతం చెయ్యడానికి ఉత్తరోత్తర రాబోయేటటువంటి తరాల వారి అందరికీ కూడా ధర్మాన్ని పట్టుకున్నవాడు సమస్యని అధిగమించగలడం, పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు అటువంటి వాళ్ళ కీర్తి చిరస్థాయిగా నిలబడుతుంది అని చెప్పడానికే బహుశः సమస్యలు ఉత్పన్నమవుతాయేమో. అందుకే అజ్ఞాతవాసం కొంతకాలం బాగానే గడిచిపోయింది. ప్రమాదం అంతా ఎవరి రూపంలో వచ్చింది అంటే కీచకుడి రూపంలో వచ్చింది. ఆ వచ్చినటువంటి కీచకుడు ద్రౌపదీదేవి యందు కామమోహితుడయ్యాడు. అదేమి ప్రారంధమో ఆ తల్లి ఎవరి జోలికి వెళ్ళింది లేదు భారతంలో. కానీ దుర్యోధనుడికి ఆమె మీద పగ. ఎవరు? సాక్షాత్తుగా వదిన గారు. ఆమె తల్లి లాంటిది, ఆమె మీద పగ. అసలు ఆమె సభలో నవ్వనిది నవ్విందని చెప్పి అంత ఆమె పట్ల చెయ్యరాని అపచారం చేశాడు. అలాగే వరసకి ఆమెకు అన్నయ్య, దుస్సల భర్త, సోదరుడు అవుతాడు. సైంధవుడు అరణ్యవాస కాలంలో ఆమె యందు అంత అకృత్యం చేశాడు. ఆమెని అపహరించి కామమోహితుడై రథం మీద పెట్టుకుని తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఏదో పూర్తయింది అమ్మయ్య అనుకుంటే అజ్ఞాతవాసం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడు ఆమెను చూసి కామమోహితుడయ్యాడు. ఆమె వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ తల్లిని ఏదో ఆ మధువు తీసుకురావడం కోసమని చెప్పి సుధేష్ణ కీచకుడి మందిరానికి పంపించింది. కానీ సూర్యోపాసన యొక్క గొప్పతనం ఏమిటో అక్కడ ఆవిష్కృతమైంది. అప్పుడు ఆమెకి ఎవరు పలికేవారు, ఎవరు ఆమెను రక్షించేవారు అంటే ధర్మమును సదా కాపాడవలసిన వాడు ఎవరు అంటే సూర్యనారాయణుడు. అందుకే యక్ష ప్రశ్నలలో మొదటి ప్రశ్నే అది. అసలు సూర్యాస్తమయం దేని చేత జరుగుతుంది అంటే ధర్మము చేత. ధర్మ పరిరక్షకులలో ఒకడెవరు అంటే ఆయనే. ఎందుకనంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి వాడు. ఇదే విరాటపురమంలో తిక్కనగారు ఒక చోట అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అంటారు. మూడు మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమైన వాడు ఆయన. ధర్మానికి ప్రతినిధి ఆయనే, ధర్మస్వరూపుడు. అసలు ధర్మమే ఆయన యొక్క గమనాన్ని బట్టి ఆధారపడుతుంది. అయినప్పుడు ఆయన కాపాడద్దు. రెండు, ఉపాసనకి సంబంధించినంత వరకు తంత్రశాస్త్రంలో ఒక విశేషం ఉంది. ఎప్పుడైనా తాను అర్చన చేసేటటువంటి పూజా సంపుటం తన దగ్గర లేకపోతే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఎదురుగుండా సూర్యబింబాన్ని చూస్తూ పూజ చేసేయచ్చు. అది శాస్త్రమే అంగీకరించింది. ఏ మూర్తి లేనప్పుడు సూర్యనారాయణ మూర్తిని చూస్తూ పూజ పూర్తి చేయవచ్చు, ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా అని అంగీకరించారు. కాబట్టి అటువంటి సూర్యనారాయణ మూర్తి ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన ఆమెకు దిక్కు. త్రికరణ శుద్ధిగా ఆమె ప్రార్థన చేసింది. ఎంత పూజ చెయ్యాలి అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. మంచి మనసు కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. అంటే నేను మంచి మనసు ఉన్నవాడిని అనుకుని ఒక నమస్కారం చేయమని కాదు, అలా ఈశ్వరుడు అనాలి. కాబట్టి ఆ మంచి మనసున్నవాడు ఒక్క నమస్కారం చేసినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పాటించిన తల్లి. అందుకే ఆమె సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చేస్తే ఆయన
పైకి కనపడకుండా ప్రచ్ఛన్నంగా ఉంటూ ఆమెని రక్షించడం కోసమని ప్రత్యేకంగా ఒకరిని నియమించాడు. ద్రౌపదీదేవి వెనక ఆయన వస్తున్నాడు. కీచకుడు ఆ ద్రౌపదీదేవిని పట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు తోసేస్తే కీచకుడు పడిపోవడానికి కారణమైన వాడు సూర్యుడి చేత పంపించబడినటువంటి వ్యక్తి. ఆయన ద్రౌపదీదేవిని సభాస్థలం వరకు తరువుకొచ్చాడు. సంస్కృత భారతంలో అయితే కాలితో తన్ని పడగొట్టాడు అని. ఆమెని తోసేశాడు తెలుగు భారతం ప్రకారం అయితే. ఆమె కింద పడిపోయింది. కింద పడిపోతే అక్కడ నిలబడి ఉన్నాడు. ఈమె లేచి చాలా బాధపడుతోంది. ఆ సమయంలో భీమసేనుడు అక్కడే ఉన్నాడు సభలో. ధర్మరాజు గారు ఎంత ఉపద్రవం వచ్చినా అసలు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం గురించి బాగా ఆలోచించి నిర్ణయం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. కానీ అందరూ అలాగే ఉండాలి అని నియమం ఏం లేదు. భీముడు ఆ క్షణంలో కనపడినటువంటి సన్నివేశానికి కదిలిపోయాడు. అది సహజం కూడా. ఆమె వీళ్ళ భార్య అని కీచకుడికి తెలియకపోవచ్చు, కానీ భీముడికి తెలియకుండా లేదుగా, ద్రౌపదీదేవికి తెలియకుండా లేదుగా. కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేయడం కోసం ఆమె మా భార్య అన్న మాట పైకి చెప్పలేరు. వాళ్ళు నా భర్తలు, నేను ద్రౌపదిని అన్నమాట ఆవిడ చెప్పలేదు. ఆ దుర్మార్గుడు కామమోహితుడై ఉన్నాడు. ఆమె పట్ల మహాపచారం చేశాడు, ఆమెని కింద పారేశాడు. అప్పుడు సహజంగా భీముడు ఊగిపోతాడా? ఊగిపోడా? ఆయన ఆగలేకపోయాడు, తనని తాను నియంత్రించుకోలేకపోయాడు. అంత కోపానికి వశపడిపోయాడు. ఉత్తర క్షణం భీముడు ఒక పెద్ద చెట్టు వంక చూశాడు. అది మంచి కాయలతో పళ్ళతో ఉంది. మీరు భీముడి యుద్ధాన్ని హనుమ యుద్ధాన్ని గమనిస్తే వాళ్ళు ముందు దేన్ని పెరుగుతారు అంటే పెద్ద చెట్టు, గట్టి చెట్టు ఏదుందో దాన్ని పీకుతారు. విరాట పర్వంలోనే సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే ఓ మద్ది చెట్టు పీకి కొట్టేస్తానన్నాడు. అలా పీకేస్తే నువ్వేం తెలిసిపోతుందన్నాడు ధర్మరాజు గారు. ఆయన ముందు ఆయన చూపు ఎక్కడ పడిపోతుందంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడుంటే దాని మీద పడుతుంది. ఆ చెట్టు పీకి కొడతాడు అవతల వాడిని. కాబట్టి ఆ చెట్టు మీద పడింది చూపు. ఎందుకనంటే వెంటనే ఆ చెట్టు పీకి చావగొట్టేయాలి కీచకుడు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే అసలు దేనివైపు ఆకర్షింపబడాలి ఆయన చూపు కూడా? ద్రౌపదీదేవి పడుతున్నటువంటి కష్టం వైపు, కీచకుడి ఉన్మత్తత వైపు ఆకర్షింపబడాలి. రెండు, ఆయనకి బాధ లేదని కాదు, ఆయనకి బాధ ఉంది. కానీ తొందరపడిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఓర్పు పట్టాలి, అది సహనం, అది శ్రద్ధ. కానీ అదంత తేలిక విషయం కాదు. ఆవిడ పడుతున్నటువంటి బాధని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓర్పు పట్టు అని సలహా చెప్పడం అంత తేలిక విషయం ఏం కాదు. అప్పుడు ఆయన భీముని వంక చూశాడు. ముందు కీచకుడి సంగతి చూడవలసిన వాడు విరాట మహారాజు. ఎందుకంటే సభలో అంతకన్నా ఇంకొక అడుగు వేసి ప్రవర్తించకుండా నియంత్రించవలసిన కర్తవ్యం విరాట మహారాజుడి. ఎందుకంటే ఆమె సభలోకి వచ్చి ఎందుకు నిలబడింది అంటే సభ చేత ప్రభువు చేత రక్షణ పొందాలని వచ్చింది. ఇప్పుడు సభా ప్రభువు విఫలమైతే తర్వాత విషయం. సభా గౌరవం అని ఒకటి ఉంటుంది కదా మహాభారతంలో. ఈ సభ అనేటటువంటి దాని యొక్క స్వరూపం గురించి ప్రశ్నలు ఉంటాయి. వాడు చెడ్డవాడే కావచ్చు, కానీ శిశుపాలుడు కూడా సభాస్వరూపం గురించి ఒక ప్రశ్న వేశాడు సభాపర్వంలో. సభ అంటే ఓ గౌరవం ఉంటుంది, దానికి నిర్ణయం చెప్పవలసిన అవసరం ఉంది. అదే కదా వికర్ణుడు కానీ విదురుడు కానీ ద్రౌపదీదేవి వస్త్రాపహరణంలో సభ గౌరవం పోతోంది అని ప్రశ్న వేశారు. సభా గౌరవం నిలబడాలి, కనీసం అప్పటికి ఆగాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు దాని కర్తవ్యం చూడవలసిన వాడు విరాట మహారాజు. ఆ కర్తవ్యం చూడవలసినటువంటిది సభ. అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తారు? కొద్దిసేపు ఆగాలి, కొద్దిసేపు ఓపిక పట్టాలి. వాళ్ళు ఏమీ చేయకపోతే, ఇంకా అంతకన్నా ప్రమాదం ఏర్పడితే ఏం చెయ్యాలన్న విషయంలో ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా చేయవలసింది, ఏదో చేయవలసింది. అంటే అంత చురుకుగానూ ఆలోచించాలి, అంత జాగ్రత్తగానూ ప్రతిపాదించాలి. కానీ ధర్మరాజు గారి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే సభాపతి జోక్యం చేసుకోవడానికి ముందే భీముడు జోక్యం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ముందు అసలు సభా గౌరవం, సభాపతి గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నవాడు కీచకుడే కాదు, భీముడు కూడా.
చటుక్కుని చెట్టు పీకి కొట్టాడనుకోండి కీచకుణ్ణి, ఆమె రక్షించమని నన్ను అడుగుతోంది, సభాప్రవేశం చేసింది, నేను నిర్ణయం తీసుకోవాలి ఏం చేద్దును. నువ్వెందుకు కొట్టావు కీచకుణ్ణి? సభాపతిని నేను. సభాపతి అంటే ఓ గౌరవం ఉంటుంది. ఆధ్యక్షము, సభాధ్యక్ష స్థానమునకు ఒక గౌరవం, సభకి ఒక గౌరవం అయినప్పుడు తొందరపడి భీముడు ఎలా కొడతాడు? కొట్టిన తరువాత సభ అన్నదాని విషయంలో ఒక దోషం ఏర్పడింది. ధర్మరాజు గారు ఆ అధర్మాన్ని అంగీకరించలేడు, ఆ గౌరవాన్ని ఆయన నిలబెడతాడు. 2, అజ్ఞాతవాసం ఏమైపోతుంది? అజ్ఞాతవాసం భగ్నం అయిపోతుంది. ఒకసారి కీచకుడిని కొట్టిన తర్వాత కీచకుడు వెంటనే ఏదో చెట్టు పెట్టి కొట్టారు కాబట్టి చచ్చిపోయేంత అమాయకుడు ఏం కాదు. వాడు కేవలం ద్రౌపదీదేవి పొందు కోసం వచ్చాననుకుని నర్తనశాలకు వస్తేనే ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని గట్టిగా అరవకుండా భీముడితో యుద్ధం చేస్తేనే కీచకుణ్ణి చంపడానికి అంత పౌరుషంతో వచ్చిన భీముడు గుద్దుతుంటేనే అంతసేపు యుద్ధం చేసిన వాడు ఇంత కామంతో క్రోధంతో ఉండగా వంటలవాడు నన్ను కొడుతున్నాడు అనుకుంటూ ఉండగా ఓ చెట్టు బట్టి కొడితే కింద పడిపోతాడా? భీముడితో కలిపడతాడు. అప్పుడు సభలో ఉన్నవాళ్ళు కుర్చీల్లోంచి లేచిపోతాడు. మమ్మల్ని ఏమైనా చెప్పనిస్తే కదా అంటాడు. విరాట మహారాజు గారికి తప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు దోషమంతా వలలుడి మీదకెడుతుంది, అథవా ద్రౌపదీదేవి మీద కూడా తోసేస్తారు. ఎందుకని అంటే పిచ్చి తల్లి ఆవిడ కొత్తగా అస్తమానం దొరికేది. ముందు ఈ ఉపద్రవాన్ని తప్పించాలి. ఎంత జాగ్రత్తగా లెక్క కడతాడో, ఎంత వేగంగా లెక్క కడతాడో. భీమసేన నువ్వు వాగు, ఇప్పుడు ఎందుకు నీకు ఆ చెట్టు విషయం అని చటుక్కున నోటి వెంట మాట వస్తే ప్రమాదం. గభాలన ఎందుకు ఆ చెట్టు పీకాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆ చెట్టు విషయం నీకెందుకు? రాజుగారు చూసుకుంటారు కదా కీచకుడు విషయం అన్నాడు అనుకోండి. అంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళానని నా విషయంలోనే జోక్యం చేసుకోవాలని వల్లడు అనుకుంటున్నాడా అని కీచకుడు అనుకుంటాడా? అనుకోడా. కాబట్టి తొందరపడకుండా మాట్లాడడంలో ఎంత నియంత్రణ ఉండాలండి. భావావేశం ఎలా ఉన్నా, ఎంత ఉద్విగ్నత ఉన్నా అది మాటలలోకి తర్జుమా పొందకుండా నిగ్రహించి కార్యాన్ని సాధించాలంటే, ధర్మాన్ని అలాగే పట్టుకుని నిలబడాలంటే, ఒక అంగుళం ధర్మం అన్న పరిధిని దాటకుండా నిలబడాలంటే ఆ సమయోచిత ప్రజ్ఞ ఎంత కలిగి ఉండాలి అవతలవాడు. అది ధర్మరాజు గారి యొక్క ప్రజ్ఞ. కాబట్టి భీముడి వంక చూసన్నాడు, వలలుండెక్కడ చూచే ఒండెడ అసేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయనుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగా కల ఈ భూజము వంటకట్టియలకై ఖండింపగా నీటికిన్. ఒక చెట్టు వంక చూడటంలో వంటలు చేసేటటువంటి వాడు కాబట్టి వలలుడి దృష్టికోణం ఈ చెట్టు పీకేసి ఎండబెడితే పొయ్యిలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చూసే చూపై ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఎందుకు అంత పెద్ద పనికి వస్తుంది, ఈ కట్టె వేడి ఎక్కువగా ఉంటుంది, దీన్ని నరికేసి పట్టుకెళ్ళి ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా వంట అవుతుంది అనొచ్చు. అది అడ్డు పెట్టాడు ధర్మరాజు గారు. అడ్డు పెట్టి వలలండెక్కడ చూచే ఈ భీముడికి ఈ చెట్టు కనబడుతోంది ఏమిటి అంటే, అకస్మాత్తుగా అంత ఉద్విగ్న స్థితిలో నిజానికి ఒక అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. అలా సభలో మాట్లాడతారా? ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇది అంటే, విరాట్ రాజు గారు నాకు ఏ గౌరవమో నీకు ఆ గౌరవం అన్నాడు, అందుకు మాట్లాడగలుగుతున్నాడు. ఒక చెట్టుని కూడా రక్షించాలి. నిజానికి ఒక చెట్టుని రక్షించడం విషయంలో ఇప్పుడు మాట్లాడాలా అని చూడకుండా మాట్లాడినవాడు ధర్మరాజు గారు. మొట్టమొదటి చెట్టు గురించి మాట్లాడినవాడు బహుశా ధర్మరాజు గారేమో ఆ స్థితిలో కూడా. కాబట్టి వలలుండెక్కడ చూచే ఇదేంటి ఇప్పుడు ఈ వలలుడికి ఈ చెట్టు ఎక్కడ చూశాడు? ఇది గొప్ప కాయలతోటి పళ్ళతోటి ఉంది, ఎందరికో విశ్రాంతినిస్తోంది, నీడనిస్తోంది. అసలు ఏ కాయి పువ్వు లేకుండా కేవలం వంట చెరుకుగా ఉపయోగించడానికి వీలైనటువంటి చెట్లు ఇంకెక్కడా లభించవా ఏమి? ఒండెడ నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే,
ఎవరికి పనికి మాలినటువంటి చెట్టు వంట పొయ్యిలోకే వాడుకోవడానికి ఉపయుక్తమయ్యే చెట్టు లోకంలో ఇంకెక్కడా ఉండదా? కాయలతో పళ్ళతో ఉన్న చెట్టు వంకే పడిందే ఈ భీముడి దృష్టి. ఇటువంటి చెట్టుని పీకేస్తాడా ఏమి? వంట కట్టియలకై ఖండింపగానేటికిన్, వంట చేయడానికి వాడేటటువంటి కట్టెల కోసం ఈ చెట్టుని నరుకుదాం అనుకుంటున్నాడా ఏమిటి? అర్థమైంది భీముడికి. నేను అందుకే ఒక మాట అన్నా, కోపం వస్తుందేమో భీముడికి, కానీ అవతల వారి మాట అర్థం చేసుకోకుండా విశృంఖలత్వాన్ని పొంది దానికి వశపడిపోయేటంతటి కోపం మాత్రం భీముడిది కాదు. నిజంగా అటువంటి కోపం భీముడిదైతే విరాట పర్వంలో ఉపద్రవాలు సంభవించాలి. ఆయన ఆగుతాడు, వెంటనే ఆలోచిస్తాడు. అన్నగారు ఒక మాట అన్నాడు, కట్టుబడిపోతాడంతే. ఉత్తరక్షణం ఆగుతాడు. నిజంగా కోపము ఉండి ధార్మికమైన కోపమై ధర్మరాజు గారి మాటకి అలా ఆగిపోయే లక్షణం ఉండడం, అంత కోపం వచ్చినా అణుచుకు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఉండడం నాకు అనిపిస్తుంది తక్కువేం కాదు. భీముడి విషయంలో అది చాలా చాలా గొప్ప లక్షణమే అనిపిస్తుంది. మీరు చూడండి, ఎవరైనా కొంచెం కోపానికి లోనైపోయాడు అనుకోండి, తండ్రెడ్డెళ్ళినా తల్లెడ్డెళ్ళినా కూడా తోసేసి, భార్యనైనా తోసేసి, పెద్దలనైనా తోసేసి, మీరు మాట్లాడకండి కాసేపు అంటాడు. మీకు తెలియదు మీరు మాట్లాడకండి అంటాడు. కళ్ళు ఎర్ర చేసేసి, చిట్లించేసి, భ్రుకుటి ముడివేసి మాట్లాడతాడు. మరి అదే భీముడైతే ఎంత కోపంలో ఉన్నా అన్నగారు మాట అంటే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదని తన అన్నది చేసాడు. నువ్వేదో చెట్టు అన్నావు, కాయ అన్నావు, వంట పొయ్యిలో పెట్టే కర్ర అన్నావు, నాకు అప్పుడు అదేం అర్థం కాలేదు అని తప్పుకోడు. ఆయన ఏ హృదయంతో అంటున్నాడో ఆ హృదయంతో అర్థం చేసుకుని ఆగుతాడు. అదే మహాభారతాన్ని తిప్పుతూ ఉంటుంది. ఆ సమయోచిత ప్రజ్ఞ, ధియో యోన ప్రచోదయాత్, అంత గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి? ఆపదని తప్పుకోగలిగినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఎవరి యందు ధర్మానుష్ఠాన బలం ఉందో వారికే అటువంటి ఆలోచన వస్తుంది. ధర్మానుష్ఠాన బలం లేనప్పుడు వాడు చేసినటువంటి అధర్మం ఏదో వాడిని కట్టి కొడపడానికి ఇటువంటిప్పుడు వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. అదే ప్రమాదానికి కారణమవుతుంది. కాబట్టి ఆయన మిన్నకున్నాడు. ఒక్క క్షణం ఆగాడు భీముడు. ఎప్పుడైతే భీముడు ఆగాడో అది విరాట మహారాజు గారికి చెట్టు విషయంలాగే అర్థమైంది. కానీ విరాట మహారాజు గారు కీచకుణ్ణి నిగ్రహించలేడు. ఎందుకని?